మరి నమస్కారం అండి. ఇది వృధా క్రాప్ సైన్స్ వారి వేద 99 అండి. ఈ చేను ఏం జరిగిందంటే ఫస్ట్లో చిన్నప్పుడు బాగా నల్లొచ్చి చేను మొత్తం ఎండిపోయిందండి. నల్లొచ్చి మాడిపోయింది ఇట్లా ఆ స్టేజ్లో. ప్రతి చెట్టు అట్లా చేను మొత్తం నల్లంగా మాడిపోయింది. అందరూ ఈ చేను తీసేసి పొగాకు వేసుకోమన్నారు. కానీ నేను ఈ కంపెనీ యొక్క విత్తనాల పనితనం ఏందో నాకు తెలుసు కాబట్టి, విత్తనం పవర్ ఏంటో తెలుసు కాబట్టి నేను మళ్ళీ సరైన మందులు కొడితే విత్తనం కాసే దమ్ముందని చెప్పి మళ్ళీ మందులు కొట్టుకుంటా ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఇదే చెట్టు అయిన చూడవచ్చు, ఈ స్టేజ్లో మాడిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ తంతేసుకుంటా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా మంచి పూత పింద మీద ఉంది. వృధా క్రాప్ సైన్స్ వారి విత్తనాల పనిదానం అంటే ఇదండి. చేను మాడిపోయినా కానీ మనం దానికి తగ్గ మందులు కొట్టుకుంటే మళ్ళీ తంతేసుకొని కాసే దమ్మున్న విత్తనం వృధా క్రాప్ సైన్స్ వాళ్ళది. టాప్ ప్లేస్లో భైరవ B9 ఉందండి. దాని తర్వాత ఇప్పుడు ఇది వేద 99, రెడ్ హీట్ అయినా హీట్ అయినా, సీడ్ రకాల్లో M41 అయినా, వృధా M4 అయినా, వృధా గోల్డ్ అయినా నెంబర్ 1 కాస్తుంది. చూడండి, నల్లికి తామరపోటుకి తట్టుకొని నల్లంగా మాడిపోయిన చేను కూడా మళ్ళీ ఎగిరేసుకుంటా తంతలో పెట్టుకుంటా ఈ విధంగా పూత పిండి మీద చేను కలకల్లాడుతుందంటే ఇది వృధావారి సెలవే. ఇలాంటి విత్తనాలు ఇచ్చిన వృధా సైన్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చేను విత్తనాలు అందరూ ఈ సంవత్సరం వేసుకొని తక్కువ పెడుతూ అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను. చూడండి, చేనైనా కే లెవెల్ చేను కూడా బాగా హైట్లో పెరిగింది. చూడండి ఎంత మాడిపోయింది. అప్పుడు ఇలా మాడిన చేను కూడా మళ్ళీ తంతేసుకుంటా కాసే దమ్ముని విత్తనం వృధా వాళ్ళది. తెలుగు రైతులందరూ ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వృధావారి విత్తనాలను తీసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మంచి బ్రహ్మాండంగా ఉంది చేను. ఇది వృధా క్రాప్ సైన్స్ వారి వేద 99.